ఓం శాంతి 11/12/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సత్యమైన సేవాధారి యొక్క గుర్తులు. సదా దాత శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు స్నేహ సాగరుడైన బాప్దాదా తన యొక్క స్నేహి పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డలో 3 విశేషతలు చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ 3 విశేషతలలో ఎంతవరకు సంపన్నంగా అయ్యారు అని. ఆ 3 విశేషతలు: 1 స్నేహము, 2 సహయోగము సహాయము అంటే సహజ యోగం, మరియు 3 శక్తి స్వరూపము అంటే నడుస్తూ తిరుగుతూ చైతన్య లైట్ హౌస్ మరియు మైట్ హౌస్. ప్రతి సంకల్పము, మాట, కర్మ ద్వారా ఈ 3 స్వరూపాలు ప్రత్యక్ష స్వరూపంలో అందరికీ అనుభవం కావాలి. స్నేహము, సహయోగము, శక్తి అందరికీ అనుభవం కావాలి. కేవలం మీకే కాదు, ఇతరులకు కూడా ఈ 3 విశేషతలు అనుభవం కావాలి. ఏ విధంగా అయితే బాబా స్నేహ సాగరుడో అదేవిధంగా మాస్టర్ సాగరుడి ముందు జ్ఞాని లేక అజ్ఞాని ఆత్మలు వచ్చినప్పుడు మీ ద్వారా స్నేహము అనుభవం చేసుకోవాలి. స్నేహం యొక్క మాస్టర్ సాగరుడి యొక్క అలలు స్నేహం యొక్క అనుభూతిని చేయిస్తాయి. ఎలా అయితే లౌకిక ప్రకృతి యొక్క సముద్రం ఒడ్డుకి ఎవరు వెళ్ళినా కానీ శీతలత, శాంతి యొక్క అనుభవాన్ని స్వతహాగానే చేయిస్తుంది. అదేవిధంగా మాస్టర్ స్నేహ సాగరుడి ద్వారా ఆత్మిక స్నేహం యొక్క అనుభూతి కావాలి. సత్యమైన స్నేహం యొక్క ప్రాప్తి స్థానానికి చేరుకున్నాము అని అనుభవం చేసుకోవాలి వారు. ఆత్మిక స్నేహం యొక్క అనుభూతి, ఆత్మిక సువాసన వాయుమండలంలో అనుభవం అవ్వాలి. బాబాకు స్నేహిగా అయ్యాము అని అందరూ చెప్తారు. బాబాకు కూడా తెలుసు అందరికీ బాబాపై స్నేహం ఉంది అని. కానీ ఇప్పుడు స్నేహం యొక్క సువాసనను విశ్వంలో వ్యాపింప చేయాలి. ప్రతి ఆత్మకు ఈ సువాసన యొక్క అనుభవం చేయించాలి. ప్రతి ఒక్క ఆత్మ వీరు శ్రేష్ఠ ఆత్మ అని వర్ణన చేయాలి. కేవలం బాబాకు స్నేహిగా అవ్వడమే కాదు, సర్వులకు సదా స్నేహిగా అవ్వాలి. ఈ 2 అనుభూతులు సర్వులకు మరియు సదా ఎప్పుడైతే అవుతాయో అప్పుడే మిమ్మల్ని మాస్టర్ స్నేహ సాగరులు అని అంటారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఆత్మలు సత్యమైన ఆత్మిక స్నేహం యొక్క ఆకలితో ఉన్నారు. ఆత్మిక స్నేహం ఎక్కడా లేదు. స్వార్థం యొక్క స్నేహాన్ని చూసి చూసి ఆ స్నేహము ద్వారా మనస్సు అతీతమైపోయింది. అందువలన ఆత్మిక స్నేహం యొక్క కొన్ని గడియల అనుభూతి అయినా అది జీవితానికి తోడుగా భావిస్తూ ఉన్నారు. బాప్దాదా చూస్తున్నారు స్నేహం యొక్క విశేషతలో ఇతర ఆత్మల పట్ల కర్మలో మరియు సేవలో ఎంతవరకు సఫలత పొందారు అని. కేవలం మీ మనస్సులో మీరే సంతోషపడడం లేదు కదా, నేను చాలా స్నేహిని, అందరి పట్ల నాకు ఆత్మలకు అందరి పట్ల ప్రేమ ఉంది, స్నేహం ఉంది అని. ఒకవేళ స్నేహం లేకపోతే బాబా వారిగా ఎలా అవుతాము అని అంటారు. బ్రాహ్మణ జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్తాము అని కూడా అంటారు. ఇలా మీ మనస్సుతో మీరు సంతుష్టంగా ఉన్నారు అని ఇది బాప్దాదాకు కూడా తెలుసు. మరియు మీ వరకు సంతుష్టంగా ఉండడం ఇది మంచిదే. కానీ పిల్లలైన మీరందరూ బాబాతో పాటు సేవాదారులు. సేవ కొరకే ఈ తనువు, మనస్సు, ధనము సేవ కొరకే. మీ అందరినీ బాబా నిమిత్తంగా చేసి ఇచ్చారు. సేవాదారి యొక్క కర్తవ్యం ఏమిటి? ప్రతి విశేషతను సేవలో ఉపయోగించాలి, ఇతరులకు ఉపయోగపడాలి. ఒకవేళ మీ విశేషతను సేవలో ఉపయోగించకపోతే ఆ విశేషత ఇంకా వృద్ధి కాదు. కొంతమంది పిల్లలు మేం బాబా వారిగా అయ్యాము, రోజు వస్తున్నాము కూడా, పురుషార్థంలో కూడా నడుస్తున్నాము, నియమాలు పాలన చేస్తున్నాము అంటే పాటిస్తున్నాము, కానీ
పురుషార్థంలో ఏదైతే వృద్ధి పొందాలి అనుకుంటున్నామో అది అనుభవం కావటం లేదు అని అనుకుంటారు, అంటారు కూడా. నడుస్తున్నారు కానీ ముందుకు వెళ్ళడం లేదు. దీనికి కారణం ఏంటి? విశేషతలను సేవలో ఉపయోగించడం లేదు. కేవలము జ్ఞానం చెప్పడము, 7 రోజుల కోర్సు ఇవ్వడం ఇదే సేవ కాదు. వినిపించడం అనేది ద్వాపరయుగం నుండి మంచి విషయాలు పరంపరగా వస్తుంది. కానీ ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత వినిపించడము అంటే ఏదో ఒకటి ఇవ్వడం. భక్తి మార్గంలో వినిపించడము అంటే ఏదో ఒకటి తీసుకుంటారు, అంటే చెబుతారు, వింటారు. ఇక్కడ వినిపించడము అంటే ఏదో ఒకటి ఇవ్వటము. దాత యొక్క పిల్లలు, సాగరుడి యొక్క పిల్లలు కనుక ఎవరైనా సంపర్కంలోకి వచ్చినా ఏదో ఒకటి మీ నుండి తీసుకొని వెళ్తున్నాము. శాంతి, ప్రేమ, ఆనందము, శక్తి, ధైర్యం ఏదో ఒకటి తీసుకెళ్తున్నాము అని అనుభవం చేసుకోవాలి. కేవలం విని వెళ్ళిపోకూడదు. జ్ఞానముతో అయినా, స్నేహం యొక్క ధనముతో అయినా, లేదా స్మృతి బలం యొక్క ధనముతో అయినా, శక్తుల యొక్క ధనముతో అయినా, సహయోగం యొక్క ధనముతో అయినా చేయి అంటే బుద్ధి అనే చెయ్యి నింపుకొని వెళ్ళాలి. దీనినే సత్యమైన సేవ అంటారు. సెకండ్ యొక్క దృష్టి లేక 2 మాటల ద్వారా, మీ శక్తిశాలి సంకల్ప తరంగాల ద్వారా, సంపర్కము ద్వారా దాత అయి ఇవ్వాలి. అటువంటి వారే సత్యమైన సేవాదారులు. ఈ విధంగా దాత అయి ఇచ్చేవారు ప్రతి సమయము వృద్ధిని మరియు ఉన్నతిని పొందుతున్నట్లు వారికి వారే అనుభవం చేసుకుంటారు కూడా. లేకపోతే వెనుకకు వెళ్ళటం లేదు, కానీ ఎంత ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నానో అంత ముందుకు వెళ్ళటం లేదు అని అనుకుంటారు. అలా కాకూడదు. అందువలన దాతగా అవ్వండి. ఇతరులకు అనుభవం చేయించండి. ఇలా సహాయం చేసేవారు లేక సహజ యోగిగా స్వయం కూడా అవ్వాలి. మరియు ఇతరులను కూడా సహయోగం యొక్క ఉత్సాహ ఉల్లాసాల అలా సహయోగిగా చేస్తుంది. వారిని కూడా మీలాగా సహయోగి అయిపోతారు. మీ సహయోగం యొక్క విశేషత ద్వారా సర్వాత్మలకు వీరు మా సహయోగి అని అనుభవం అవుతుంది. ఏ బలహీన స్థితిలో ఉన్నా లేక పరిస్థితి యొక్క సమయంలో సహయోగం ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. సహయోగం అంటే సహాయం యొక్క విశేషత ద్వారా అందరికీ మీ ఆత్మ పట్ల విశేషమైన అనుభవం అవుతుంది. దీనిని విశేషతలను సేవలోకి ఉపయోగించడము అంటారు. మీరు బాబాకు సహయోగియే, కానీ బాబా విశ్వ సహయోగి పిల్లల పట్ల కూడా ప్రతి ఆత్మ నుండి వీరు కూడా బాబా సమానంగా సర్వులకు సహయోగి అవ్వాలి అనే అనుభవం యొక్క మాట రావాలి. నేను ఎలా విశ్వానికంతా సహాయం చేస్తున్నానో అలా పిల్లలు కూడా చేయాలి. వ్యక్తిగతంగా మీరు ఎవరో ఒకరికి ఇద్దరికి సహాయం చేసేవారు కాదు. అది స్వార్థం యొక్క సహాయం అవుతుంది, హద్దు యొక్క సహయోగం అవుతుంది. సత్యమైన సహయోగిగా, అనంతమైన సహయోగిగా, అందరికీ సహాయకారీలు, అది సత్యమైన సహయోగిగా స్వార్థం లేకుండా కావాలి. మీ అందరి బిరుదు ఏంటి? విశ్వ కళ్యాణకారుల లేక కేవలము సేవా కేంద్రం యొక్క కళ్యాణకారుల, లేక దేశం యొక్క కళ్యాణకారుల, లేక కేవలం క్లాసుకు వచ్చే విద్యార్థుల యొక్క కళ్యాణకారుల? ఈ విధమైన బిరుదు లేదు కదా. విశ్వ కళ్యాణకారులు, విశ్వానికి అంతటికీ మంచి చేసేవారు. విశ్వ యజమానిగా అయ్యేవారా లేక కేవలం మీ మహల్కు, మీ ఇంటికి మాత్రం యజమానిగా అయ్యేవారా? ఎవరైతే కేవలం సేవా కేంద్రం సెంటర్ యొక్క హద్దులో ఉంటారో, దానికి మాత్రం సేవ చేస్తారో వారు కేవలం మహల్కు యజమాని అవుతారు. కానీ మీరు బేహద్దు బాబా ద్వారా అనంతమైన వారసత్వం తీసుకుంటున్నారు. హద్దు యొక్క వారసత్వం కొద్దిగా కాదు. కనుక సర్వుల పట్ల సహయోగం యొక్క విశేషతను కార్యంలోకి తీసుకురావాలి. అటువంటి వారినే సహయోగి ఆత్మ అంటారు. ఈ విధి ద్వారా శక్తిశాలి ఆత్మ సర్వశక్తులను కేవలం స్వయం పట్లే కాకుండా సర్వుల పట్ల సేవలో ఉపయోగిస్తుంది.
కొందరిలో సహన శక్తి ఉండదు, మీ దగ్గర ఉంది. ఆ శక్తి ఇతరులకు ఇవ్వాలి. ఇదే శక్తిని సేవలో ఉపయోగించడం. కేవలం నేను సహనశీలతతో ఉంటున్నాను అని ఆలోచించకండి. కానీ మీ సహనశీలత గుణం యొక్క లైట్ ప్రకాశము మైట్ శక్తి ఇతరుల వరకు చేరాలి. లైట్ హౌస్ యొక్క ప్రకాశం కేవలము స్వయానికే ఉండదు, ఇతరులకు వెలుగు ఇచ్చేదిగా, మార్గం చెప్పేదిగా ఉంటుంది. ఈ విధంగా శక్తి రూపంగా అంటే లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి ఇతరులకు దాని లాభాన్ని అనుభవం చేయించాలి. వారు నిర్బలత యొక్క అంధకారం, బలహీనత యొక్క చీకటి నుండి శక్తి యొక్క వెలుగులోకి వచ్చాము అని అనుభవం చేసుకోవాలి. ఈ ఆత్మ యొక్క శక్తి ద్వారా నన్ను కూడా శక్తివంతంగా చేయడంలో సహయోగి అయ్యింది అని అనుభవం చేసుకోవాలి. వారు నిమిత్తంగా అయ్యి బాబాతో సంబంధము జోడింపజేస్తారు. సహయోగం ఇచ్చి తమతో తగులుకునేటట్లు చెయ్యరు. బాబా ఇచ్చిన బహుమతిని ఇస్తున్నాను అని ఈ స్మృతి మరియు శక్తి ద్వారా విశేషతలను సేవలో ఉపయోగిస్తారు. నేను ఇస్తున్నాను కాదు. ఇదే సత్యమైన సేవాధారికి గుర్తు. ప్రతి కర్మలో వారి ద్వారా బాబా కనిపిస్తారు. వీరి ప్రతి మాట ప్రతి ఒక్కరికి బాబా స్మృతి ఇప్పిస్తుంది. ప్రతి విశేషత ద్వారా దాత వైపు సైగ చేయిస్తుంది. సదా బాబాయే కనిపిస్తారు. వారు మిమ్మల్ని చూడకుండా మీలో బాబాను చూస్తారు. నా సహయోగి అనుకోవడం ఇది సత్యమైన సేవాధారికి గుర్తు కాదు, సంకల్ప మాత్రంగా కూడా. నా విశేషత, నా గుణము కారణంగా వీరు నాకు చాలా సహయోగి అయ్యారు అని అనుకోకూడదు. సహయోగికి సహయోగం ఇవ్వడం నా పని అని అనుకోవాలి. ఒకవేళ బాబాను చూడకుండా మిమ్మల్ని చూస్తే అది సేవ కాదు. ఇది ద్వాపరయుగం గురువుల వలె బాబా నుంచి విముఖంగా చేసినట్లు, బాబా అంటే ఇష్టం లేకుండా వారి వైపే మనస్సు పెట్టించుకున్నట్టు అవుతుంది. బాబాను మర్చిపోతే అది సేవ కాదు. ఇది పడేయడం, పైకి ఎక్కించడం కాదు. ఇది పుణ్యము కాదు, పాపం అవుతుంది. ఎందుకంటే బాబా లేకపోతే పాపం తప్పకుండా ఉంటుంది. కనుక సత్యమైన సేవాదారి సత్యం వైపే, తండ్రి వైపే సంబంధము జోడింపజేస్తారు. వీళ్ళు బాబా వైపు బుద్ధిని జోడిస్తారు, ఇతరులను కూడా జోడింపజేస్తారు. బాప్దాదాకు అప్పుడప్పుడు పిల్లల యొక్క లక్షణాలు చూసి నవ్వు వస్తుంది. బాబా దగ్గరకు చేర్చాలి, కానీ తమ దగ్గరకు చేర్చుకుంటున్నారు. ధర్మపితల గురించి చెప్తారు కదా, వారు పై నుండి క్రిందకు తీసుకొచ్చేస్తారని. పైకి తీసుకువెళ్ళరు. ఈ విధమైన ధర్మపితలుగా మీరు అవ్వకండి. పిల్లలు అక్కడక్కడ స్పష్ట మార్గంలో వెళ్ళటానికి బదులు సందుల్లో చిక్కుకుపోతున్నారు. మార్గం మారిపోతున్నారు. అందువలన నడుస్తున్నారు కానీ గమ్యానికి చేరుకోవటం లేదు. సత్యమైన సేవాధారి అని ఎవరిని అంటారు? అర్థమైందా? ఈ 3 శక్తులను లేక విశేషతలు అనగా 1 స్నేహము, 2 సహయోగము, 3 శక్తి స్వరూపం. ఈ 3 విశేషతలను బేహద్దు దృష్టి ద్వారా, బేహద్దు వృత్తి ద్వారా, అనంతమైన దృష్టి, అనంతమైన వృత్తి ద్వారా విశ్వాత్మలందరి సేవలో ఉపయోగించండి. మంచిది. సదా దాత యొక్క పిల్లలు దాతగా ఈ ప్రతి ఆత్మను నిండుగా చేసేవారికి, ప్రతి ఖజానాను సేవలో ఉపయోగించి ప్రతి సమయము వృద్ధి పొందేవారికి, సదా బాబా ద్వారా లభించిన విశేషతలను, ఏ గుణమైనా మనలో ఉంది అంటే, ఏ శక్తి అయినా మనలో ఉంది అంటే దానిని ప్రభు ప్రసాదంగా, తండ్రి ఇచ్చిన ప్రసాదంగా భావించి ఇతరులకు కూడా ప్రభు ప్రసాదం ఇచ్చేవారికి, సదా ఒక్క తండ్రి పైనే సైగ ఇచ్చి అంటే గమనం ఇచ్చి ఏకరసంగా చేసేవారికి, ఒకే విధంగా ఉండేలాగా, ఇలా సదా మరియు సత్యమైన సేవాధారి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.